ఆయన మాట మీద నిలబడే మనిషిని అందరికీ తెలుసు. కానీ నువ్వెందుకే ఇట్లా చేసినావు? వాడు శంకర్ సూర్యానా కార్తీక అని తేలేంత వరకు నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను. లక్ష్మి ఎందుకు అబద్ధం చెప్పిందో ఇప్పటికీ నీకు అంతు చిక్కడం లేదు కదా? ప్లీజ్ చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రాగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. అదిరా జరిగింది. నేను కొట్టలేదు, తిట్టలేదు, భయపెట్టలేదు. సెంటీమీటర్ అంత సెంటిమెంట్ యూజ్ చేశానంతే. రే సాంబా, సెంటిమెంట్కి పడని ఆడదే ఉండదురా, అందులోనూ ఒక పేదింటి ఆడది. నేను ముసలి కన్నీరు కార్చగానే బెండైపోయింది. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. నాలాంటి వాళ్ళని టచ్ చేస్తే రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అదిరా విరాట్ అంటే. ఇకపై నువ్వెన్ని చేసినా లక్ష్మి మెడలో నా చేత తాళి కట్టించలేవు. అలాని లక్ష్మిని గాలికి వదిలేస్తానని భయపడకు. దాని అవసరాలు తీరుస్తూ అప్పుడప్పుడు దాన్ని వాడుకుంటూనే ఉంటా. రే సాంబా, దానికి అన్యాయం చెయ్యనురా. ఇకపై దానికి ఏ అవసరం వచ్చినా నువ్వే చూసుకో. అవసరమైనప్పుడల్లా డబ్బు పడేస్తా. ఇది చెప్పడానికే నిన్ను పిలిచాను. ఇక వెళ్ళు. వెళ్ళు. న్యాయం చేస్తాడంట, న్యాయం. ఈయనగారు ఒక సైనికుడు, మా అన్నగారు ఒక నాయకుడు.
ఎస్ఐ చెప్పిన దాన్ని బట్టి చూస్తే జలజ యాక్సిడెంట్ చేయించిందని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు దాన్ని అరెస్ట్ చేయించడం చాలా ఈజీ. కానీ అది కోపంలో కార్తీక్ ఏమైనా హాని తలపెట్టొచ్చు. అందుకే కార్తీక్ తిరిగి వచ్చేంత వరకు దాన్నేమీ చేయకూడదు. ఎలాగైనా సరే ఆ జలజ నిజస్వరూపం ఏంటో ఆంటీకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే ఆంటీ నన్ను నమ్ముతుంది. కానీ ఎలా ప్రూవ్ చేయాలి? అమ్మా, నా గురించి మీరేం టెన్షన్ పడద్దు. అర్జెంట్ పని మీద నేను ఇన్ని రోజులు ఒక చోట ఉండాల్సి వచ్చింది. నువ్వు కంగారు పడతావని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. కానీ మీరింట్లో లేరు. అందుకే ఈ లెటర్ రాసి పెట్టి వెళ్తున్నాను. మీరు నా గురించి బెంగపడొద్దు. నేను బానే ఉన్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. నీ కార్తీక్. కార్తీక్ వెళ్ళినప్పుడు ఎంతో కంగారుగా వెళ్ళాడు. వాడి మాటల్లో రాహుల్ దగ్గరికి వెళ్తున్నట్టు తెలిసినా ముఖంలో మాత్రం ఇంకేదో కంగారు కనిపించింది. నా కార్తీక్ నన్ను చూడకుండా ఉండలేడు. అలాంటిది ఇంటిదాకా వచ్చి నన్ను చూడకుండా లెటర్ రాసిపెట్టి వెళ్ళాడంటే నమ్మకం కలగడం లేదు. వాడు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో ఏంటో, ఎంత బాధపడుతున్నాడో. ఆంటీ, మీరిలా దిగులుగా ఉంటే ఎలా చెప్పండి? మీ ఆరోగ్యం ఏం కావాలి? అసలే కార్తీక్ ఎక్కడున్నాడో తెలియక కంగారుగా ఉంది. మీరు కూడా ఇలా అయిపోతే నా పరిస్థితి ఏంటా ఆంటీ? పైగా డాక్టర్ గారు మీరు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. కానీ మీరు వాళ్ళన్నీ మర్చిపోమని చాలా ఈజీగా చెప్తారు జలజ. కానీ కార్తీక్ నా కన్న కొడుకు. వాడు కనపడకుండా పోతే నేనెలా ప్రశాంతంగా ఉండగలను? వాడు తప్ప నాకెవరున్నారు జలజ? అలా అంటారేంటాంటీ? నేను లేనా? మీకే లోటు రాకుండా నేను చూసుకుంటానాంటీ. తప్పుగా అనుకోకమ్మా. ఎంతమంది ఉన్నా కన్న కొడుకు లేని లోటు తీర్చలేరు. రేపు నాకేమైనా అయితే తలకొరివి పెట్టేది వాడే కాని మీరు కాదు కదా జలజ. అలా మాట్లాడకండి ఆంటీ. మీకేం కాదు. కార్తీక్ తిరిగొచ్చేంత వరకు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. కానీ వాడు రావడం లేదు కదమ్మా. అలా అనకండి ఆంటీ. కార్తీక్ ఖచ్చితంగా తిరిగొస్తాడు. తనని ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది. ఏం నటిస్తున్నావే? ఆంటీకి కావాలన్న యాక్సిడెంట్ చేయించి ఆ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇప్పుడు సింపతి ఒలకబోస్తున్నావా? నిన్ను వదల్నే. నీ బండారం బయట పెట్టి నిన్ను ఆంటీ చేతే మెడపట్టి బయటికి గంటించకపోతే నా పేరు మేనకే కాదు. జలజ, కార్తీక్ కోసం పేపర్లో యాడ్ వేయిద్దామా? యాడా? అవునమ్మా. వాడా యాడ్ చూస్తే ఖచ్చితంగా నా కోసం వస్తాడు. ఏమని యాడ్ వేయిస్తారా ఆంటీ? మీ అమ్మ నీ మీద బెంగతో మంచాన పడింది, నువ్వు అర్జెంటుగా రాకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని వేయిద్దాం. అప్పుడు ఖచ్చితంగా వాడొస్తాడు. ఎక్కడున్నా ఎంత పనిలో ఉన్నా నా కోసం వస్తాడు.
వద్దంటీ. ఓ వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. చాటుగా వింటున్నావన్నమాట. అవునులే, అందులో వింతే ఉంది. నీ పని అదే కదా, అందుకేగా ఇక్కడొచ్చి చేరావు. నటించకు జలజ. ఇక్కడ చేరడానికి ఎవరు ఏం చేశారో, ఎంత డ్రామా నడిపారు అనేది త్వరలోనే బయటపడుతుంది. అయినా నేను ఆంటీతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. నువ్వు నీ లిమిట్స్లో ఉండడం మంచిది. మేనక, ఏంటి గొడవ? అసలే కార్తీక్ కనబడక నేను అల్లాడుతున్నాను. మధ్యలో మీ తగాదా ఏంటి? అయినా పేపర్ యాడ్ ఇవ్వడంలో తప్పేంటి? తప్పని నేను అనడం లేదాంటీ, కానీ కార్తీక్ కంగారు పడతాడు. ఎలాగో త్వరలో వస్తానని లెటర్ రాసి వెళ్ళాడు కదా, కొంచెం ఓపిక పట్టండి ఆంటీ. నా వల్ల కాదు మేనక, ఇక నేను ఓపిక పట్టలేను. వాడు నాకు కనపడకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను. ఏంటంటే ఆ మాటలు? కార్తీక్ వస్తాడు, మనం పేపర్లో యాడ్ ఇద్దాం. ఇందులో ఎవరి సలహాలు అవసరం లేదు. అది కాదంటీ. వద్దు మేనక, నువ్వేం చెప్పొద్దు. కనీసం నా కొంట్లో బాగోలేదని తెలిస్తేనైనా నా కార్తీక్ తిరిగి వస్తాడన్న ఆశ. అది వాడు ప్రాణాలతో ఉండి ఉంటే. ఆంటీ, సరే ఆంటీ, ఆ పేపర్ యాడ్ ఏదో నేనే ఇస్తాను. కానీ మీరిలా ఉంటే చూడటం కష్టంగా ఉందాంటీ. మీరు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆంటీ. మీకేదైనా అయితే కార్తీక్ తట్టుకోలేడాంటీ. ప్లీజ్. ఆంటీ, మీరు మీ రూమ్లో రెస్ట్ తీసుకుందరు గాని పదండి ఆంటీ. చేసిందంతా చేసి ఇప్పుడు తలదించుకుంటే ఏం లాభంరా? నువ్వు చేసిన పనికి నువ్వొక్కడివే కాదురా, ఇంట్లో వాళ్ళు మొత్తం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. చదువుకున్నావు కదరా, అది అమెరికాలో. నీకన్నా లక్ష్మి నయ్యన్రా. అక్షరం మొక్క రాకపోయినా మన కుటుంబం పరువు పోకూడదని తప్పంతా తన మీద వేసుకుంది. అదిరా సంస్కారం అంటే. 4 ఇంగ్లీషు ముక్కలు వంట పట్టించుకున్నంత మాత్రాన వివేకవంతుడు అయిపోడురా. వివేకం అనేది ప్రవర్తన బట్టి ఉంటుంది. నిన్ను అమెరికా పంపించింది జ్ఞానం సంపాదించుకుని ఈ ఊరికేదో ఉపయోగపడతావని, కానీ అక్కడ పద్ధతులకు అలవాటు పడి అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటానికి కాదురా. మన శంకరలాగే నువ్వు కూడా మంచి మంచి పనులు చేసి మన వంశ ప్రతిష్టను కాపాడుతావనుకున్నానురా. ఇంత దిగజారిపోతావనుకోలేదు. పైగా తప్పు చేసింది కాక అది కప్పు పుచ్చుకోవటానికి మీ అన్ననే తప్పు పట్టావు. వాడు వజ్రంరా, వాడి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవురా. అప్పుడేమిట్రా అన్నావు? ఇద్దరం ఒకే రక్తం పంచుకొని పుట్టాము,
అన్నను సమర్థించి నన్ను తప్పుపడుతున్నారు అన్నావు కదూ. ఇంత నీచమైన పని చేసి ఆ మాట ఎలా అనాలనిపించిందిరా నీకు? పనివాడి కూతురు కదా, యజమానిగా ఏం చేసినా చెల్లుతుందనుకున్నావా? రేయ్, చిన్నప్పటి నుంచి నిన్ను భుజాల మీద ఎత్తుకుని పెంచాడురా రామయ్య. అలాంటి వాడి కూతురికి అన్యాయం చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు? చెయ్యి, నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉందిరా. ఇద్దరిని ఒకే రకంగా పెంచాను కదరా, నీకు ఇలాంటి బుద్ధి ఎలా వచ్చిందిరా? బాబు శంకర్, ఇప్పుడేం చేద్దాంరా? నేనే నిర్ణయం తీసుకున్నా అది న్యాయానికి కట్టుబడి ఉంటుందని మీరు నమ్ముతారు కదా నాన్న? అందులో ఎలాంటి సందేహం లేదురా. వస్దా, వెళ్ళి తాళిబొట్టు తీసుకురా. నువ్వు చేసింది క్షమించరా నేరం అని తెలిసినా నేనెందుకు ప్రాణాలతో ఉండనిచ్చానో తెలుసా? లక్ష్మి జీవితం అన్యాయం కాకూడదని. నువ్వు తప్పు ఒప్పుకునుంటే నీకిలా తలదించుకునే పరిస్థితి వచ్చుండేది కాదు. మన మధ్య మనస్పర్ధలు వచ్చుండే అవకాశం ఉండేది కాదు. నువ్వు నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు. నా ఉద్దేశం మాత్రం నువ్వు చేసిన తప్పును సరిదిద్ది నీ మనసుని మార్చి నీలో మానవత్వం ఇంకా మిగిలిందని చెప్పటమే. ఇది అర్థం చేసుకుంటే నీ జీవితం అందంగా ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. ఇదిగోండి. తాళి తీసుకుని లక్ష్మి మెళ్ళలో కట్టు. ఏమిట్రా చూపు? వెళ్ళి తాళి కట్టి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. వెళ్ళు. సారీ విరాట్, మీ అన్నయ్య ఉంటే ఏం చేసేవాడో నేను అదే చేశాను. అర్థం చేసుకో. లక్ష్మి, ఇక నుంచి నువ్వు ఇంటి కోడలివి. అమ్మగారు. అమ్మగారు కాదు, అక్క అని పిలవాలి. రా. అన్నా, సాంబా, సాంబా, అన్నా,
ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం కాదు. నీ స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు అలాంటి ఆలోచన వచ్చింది. తియ్యరా మాట్లాడవేంట్రా? ఆ రోజు నీతో పాటు ఉన్నది ఎవరో చెప్పు, నేను విడిచిపెడతా. అవునరా, నువ్వు ఈ ఊర్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో నల్లగారి తిరుగుతుంది అని మా వాళ్ళు చెప్తుండ్రు.